కర్నూలు జిల్లా ఆగ్నేయ పట్టణంలోని 8 సినిమా థియేటర్లపై రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సినిమా థియేటర్ల తనిఖీ నిర్వహించినట్లు డిప్యూటీ తహసీల్దార్ గుండ్ల నాయక్ తెలిపారు. సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ వెల్లడించారు. పట్టణంలో ద్వారకా కాంప్లెక్స్ మరియు రాజశ్రీ కాంప్లెక్స్ లో థియేటర్లను తనిఖీ చేసి థియేటర్ల లైసెన్సు మరియు ఫైర్ సేఫ్టీ, ఎలక్ట్రికల్ పర్మిషన్, ప్రేక్షకులు తినుబండారాలు ధర, సినిమా టికెట్ ధరపై ఆరా తీశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు థియేటర్ల సిబ్బందికి హెచ్చరించారు. అలాంటి సంఘటన అలాంటి జరిగితే ఖచ్చితంగా చర్యల కోసము 15 రూపాయలు సిఫార్సు చేస్తాము, థియేటర్లు బంద్ చేస్తామని కూడా చెప్పాము. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే ప్రతి ఖచ్చితంగా పాటించి సినిమా హాల్లో రన్ చేయాలని ఇక్కడ తిరువండరాలు చూసామంటే కొంచెం 2 థియేటర్లు ఇప్పటికే బంద్ అయి ఉన్నాయి. 2 థియేటర్లలో ప్రేక్షకులు ఉన్నారు. తిరువండరాలు కూడా రేట్లు ధరల పట్టిక పెట్టమని చెప్పాము. అక్కడ ద్వారక థియేటర్ అయితే ధరల పట్టిక అక్కడ ఉన్నాయి, ఇక్కడైతే లేదు. అదే విషయం ఇక్కడ చెప్పాము. రేపటి నుంచి ఏర్పాటు చేస్తాము. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.